సరే మీరు అమ్మాయిలకి ఇచ్చిర్రు ఇప్పటిదాకా క్లాసు. అబ్బాయిలకి ఏం చెప్తారు? అబ్బాయిలకు కూడా సేమ్. అమ్మాయిలతో తిరగకండి అని అమ్మా చెప్తారా? తిరగొద్దని ఎందుకు చెబుతాం? ఫ్రెండ్షిప్ చేయొచ్చు, తిరగొచ్చు. లిమిట్స్ క్రాస్ చేయొద్దు. నువ్వు ఉన్నటువంటి స్థాయిని మరచి, నువ్వు ఉన్నటువంటి స్థానాన్ని మరచి, నీ తల్లిదండ్రులు నీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని విడిచి లిమిట్ క్రాస్ చేయొద్దు. ఫ్రెండ్షిప్ ఎంత దూరమైనా చేయొచ్చు. హ్మ్. ఫ్రెండ్షిప్‌కి ఆడ, మగ, వయసు, చిన్న చితక అనేటువంటిది ఏ తారతమ్యం లేదు. ఓకే. కొన్ని కొన్నాటికి లిమిట్స్ ఉండవు. కానీ కొన్ని వాటిలో లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిటే మనీ. ఆ లిమిటే ఫిజికల్. ఈ రెండిట్లకే ఇవాళ ఉన్నటువంటి యువత. అది అమ్మాయే కావచ్చు, అబ్బాయి అబ్బాయి కావచ్చు. నేను ఇస్తున్నది ఇద్దరికీ ఇస్తున్నా. అమ్మాయిలని ఇప్పటివరకు అమ్మాయిలని కించపరిచి మాట్లాడాను. ఎందుకంటే అమ్మాయిలు చేస్తున్నటువంటి అగత్యాలు, హత్యలు ఈ రకంగా ఉన్నాయి కనుక. ఇప్పుడు అబ్బాయిలకు కూడా చెబుతున్నాను. లిమిట్స్ క్రాస్ చేయొద్దు. నీ తల్లిదండ్రులు నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు? నువ్వు కావాలని చెప్పు, ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. అది ఇద్దరు పిల్లల తల్లి కానీ, 50 ఏళ్ళ ముసలిది కానీ, మొగుడు ఉండని వాడికి కిడాకులు ఇప్పించి నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు. నీకు అదే కావాలని. అవును. లేదు, ఒక 25 ఏళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పు, కులం మతం చూడకుండా పెళ్లి చేస్తారు. ఇప్పుడు జరుగుతున్న సన్నివేశాలను బట్టి ఇక్కడ మారితే పేరెంట్స్, ఇక్కడ ఆస్తులంటూ అంతస్తులంటూ వెళ్లకుండా ఉంటే అబ్బాయి 30 ఏళ్ళు లిమిట్ క్రాస్ చేయడు, వయసు క్రాస్ చేయడు. అమ్మాయి కూడా 30 ఏళ్ళు లిమిట్ క్రాస్ చేయదు. హ్మ్. ఇప్పుడు సాఫ్ట్వేర్లకు ఎక్కువ ఇస్తున్నారు అమ్మాయిలను. అవును. సాఫ్ట్వేర్లు పెళ్లి చేసుకుంటే పిల్లలు ఎందుకు? పుట్టరు. జెన్యూన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఎందుకంటే హెల్త్ డిసీజెస్ ఉంటాయి. దాని మీద పిల్లలు పుట్టరు. సాఫ్ట్వేర్ అబ్బాయికి హార్డ్వేర్ అమ్మాయిని ఇవ్వాలి, హార్డ్వేర్ అబ్బాయికి సాఫ్ట్వేర్ అమ్మాయిని చేసుకోవాలి. హ్మ్. ఇక్కడ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఓకే. సాఫ్ట్వేర్ అమ్మాయే కావాలి, సాఫ్ట్వేర్ అబ్బాయి ఈ మధ్యల తమ కంటే వయసులో పెద్దగా ఉన్నటువంటి అమ్మాయిలను కూడా అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు. దీని పరంగా ఇబ్బందులు రావా? దీని పరంగా రావు. ఆ వయసులో పెద్దవాళ్ళు అయినటువంటి అబ్బాయిలని అమ్మాయిలు చేసుకుంటే మరి దాని పరంగా రావా? ఇక్కడ ఎక్కడుంది? ఈ రెండు ఇడుకోలే. ఏ సైంటిఫిక్ రిజల్ట్స్ అయినా అక్కడ ఆడదానిని అనర్చటానికే ఆ రోజున మగవాడి కంటే చిన్నదాని నుంచి పెళ్లి చేసేవాళ్ళు. అవును. ఆడదాని ఆలోచనలని, ఆడదాని ఆశలని అనగదొక్కటం కోసమే పురుషుడు అప్పుడు పెట్టుకున్న సిద్ధాంతం అది. ఓకే. ఇది గమనించు. కాలం నాడు భర్త చనిపోతే భార్య ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, లేదంటే వాడి కోసం అలా చచ్చిపోవాలి. సతీసాగమనం కాదు. దానికే గుర్తుగా ఏమేం పెట్టారు? పసుపు కుంకాలు, తల్లో పువ్వు తీసేస్తారు, చేతికి గాజు తీసేస్తారు, నుదుటిని బొట్టు తీసేస్తారు. ఇవన్నీ లంగాగాడితో వచ్చినాయా? ఈ మొగుడనే లంగాగాడితో రాలేదు. ఈ అందం ఇంకొకటి సొంతం కాకూడదు. నా భార్య అంటే వాడు ముసలోడికి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. అప్పుడు నా భార్య, నేను వయసు అయిపోయి చనిపోతే ఇది వయసుకు వచ్చింది. ఈ వయసుకు వచ్చిన భార్య ఇంకొకటికి సొంతం కాకూడదు. అంటే ఇలా వెదవై, ఇలా బొట్టు లేకుండా, ఇలా పూలు లేకుండా, ఇలా అందవికారాంధ్రాల్లాగా ఉంటే వాడు దాన్ని ఎవడు డేకడు. అప్పుడు పురుషులు కూడా అలాగే ఉండేవాళ్ళు. అటువంటి మహిళను ఎవరు పట్టించుకునేవాళ్ళు కారు. మొగుడు చచ్చిపోయిన మహిళ అంటే ఎవరు పోయేవాళ్ళు కారు, పట్టించుకునేవాళ్ళు కారు. అదే కలర్ఫుల్ బట్టలు వేసుకుంటూ, తల్లో పువ్వులు పెట్టుకుంటూ కలర్ఫుల్ గా ఉండు, దాని వెంబడి పడేవాడు పురుషుడు. అందుకే రూల్స్ పెట్టారా అప్పుడు? అటువంటి రూల్ని మగాడు రాసుకున్నాడు. అది అధికారంగా వస్తూనే ఉంది. ఇప్పుడు ఎవరు పాటించట్లేదు. ఇప్పుడు ఎవరు పాటించట్లేదు. అప్పుడు అవన్నీ అతనితో రాలేదు కదా. తల్లి చక్కగా నీళ్లు పోసి బొట్టు కాటుకలు పెట్టింది, తండ్రి చక్కగా కలర్ బట్టలు తీసుకొచ్చాడు, తమ్ముడు ఎక్కడైనా గులాబీ పువ్వు కనపడితే తీసుకొచ్చి ఇచ్చేవాడు, రాఖీ కడితే మా అక్కకి ఈ చేతులకి ఈ గాజులు అయితే బాగుంటాయని తమ్ముడు గాజులు. ఇలా ఇవన్నీ తన కుటుంబంతో వచ్చినటువంటి గాజు పువ్వు బొట్టుని ఇతనితో పాటు తీసేస్తే ఇది వెదవైతే దీన్ని ఎవరు చూడరు. ఈ అహంకారం అనేది మగాడి మైండ్ లో నుంచి పుట్టింది. అది పోయిందా ఇప్పుడు పురుషులకు? ఇప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు. మహిళే ఇటువంటి విషయాల్లో తిరగబడు. మహిళల పైన పురుషులు చేసినటువంటి ఏదైతే ఆధిపత్య పోరుని చేయాలి, కాకపోతే ఇలా హత్యలు చేయడము. చెయ్యి, నీ స్థానాన్ని నువ్వు కాపాడుకో, నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకో. అది తల్లిదండ్రుల దగ్గర కానీ, భర్త పిల్లల దగ్గర కానీ, అత్తమామల దగ్గర కానీ, ఎక్కడైనా కానీ న్యాయంగా పోరాటం చెయ్యి. నీకు అన్యాయం జరిగితే ఆ కుటుంబం నుంచి నువ్వు పక్కకి తప్పుకో. ఎందుకో నువ్వు చదువుకున్న చదువు నీకు అన్నం పెడుతుంది. అవును. అలా ఫ్యామిలీ వాళ్ళ ఇబ్బందులు ఉండి బయటకు వచ్చి సొంతంగా నిలబడి ఎదిగినటువంటి వాళ్ళు మహిళలు కూడా సమాజంలో ఎంతో మంది ఉన్నారు. బ్రతికి వాడి మూతి మీద తన్నినట్టు చూపించి వాళ్ళ రోజున. అంతేగా నీకు చంపడం ఏంటి? ఎవరో కన్న తల్లి బిడ్డని నువ్వు చంపడం ఏంటి? ఎవరో కన్న తల్లిని బిడ్డని నువ్వు చంపి రేపటి రోజు నువ్వు వేరే వాడికి నువ్వు పిల్లలు అంటే నీ బిడ్డను ఇంకొకటి చంపదని గ్యారెంటీ ఏంటి? అంతే కదా. కాలానికి ఏది ఇస్తావో అదే కాలం నీకు రిటర్న్ ఇస్తావు. ఏ తల్లిదండ్రులకు నువ్వు ఏది ఇస్తావో అదే కాలం నీకు తిరిగిస్తావు. అది అబ్బాయి కానీ, అమ్మాయి కానీ, ఎవరైనా కానీ. ఇది ఇప్పుడు చెప్పిన మాటలన్నీ 50% లేడీస్కి వస్తాయి, 50% జెంట్స్కి వస్తాయి. కానీ 70% మాత్రం నేను లేడీస్ చేస్తున్న తప్పుల గురించే మాట్లాడుతూ. ఇక్కడ 70% లేడీస్ చేస్తున్నటువంటి అన్యాయాలు, క్రమాలు, వీళ్ళ మైండ్ లో ఉన్నటువంటి క్రిమినల్ తనం, కన్నింగ్ తనం, ఇవి ఎక్కడ చూపించాలంటే
కుటుంబ ఎదుగుదల కోసం బయట ప్రపంచంలో చూపించు.